అరే సించాన్, నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఫ్రాంక్లిన్ అయితే అడిగో బయటకి అయితే పోయినాడు. ఇప్పుడు వరకు ప్రజెంట్ ఇంట్లోకి అయితే రాలేదు. రే చాప్, నాకు కూడా అయితే ఆకలిస్తుంది. ఫ్రాంక్లిన్ వచ్చేసి చాలాసేపు అయింది బయటికి వెళ్ళేసి అయితే. ఇంకా ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇంట్లోకి అయితే రాలేదు. ఎప్పుడు వస్తాడో ఆ బాట్. గాయస్, నేను వచ్చేసి నోబితా అన్నమాట. ఇది మా డాడీ నాకు కొనిచ్చాడు స్కార్పియో కార్ వచ్చేసి. ఇప్పుడు మా ఫ్రెండ్ సించాండ్ అండ్ చాంప్ దగ్గరికి అయితే వెళ్తున్నా నేను. ఇదిగో వాళ్ళైతే ఇక్కడే అయితే ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు నేను దిగి వాళ్ళకైతే నా కార్ అనేసి అయితే చూపిస్తా. ఇదిగోండి స్కార్పియో అన్నమాట నా కార్ వచ్చేసి, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను వాళ్ళకైతే చూపిస్తా. ఫుల్లీ మాడిఫైడ్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి. అరే సించాన్ ఇది వచ్చేసి నా కొత్త వెహికల్ అన్నమాట. చూడండి, మీరు ఎప్పుడైనా కొంటారా ఇట్లాంటి వెహికల్? అండ్ మీ ఫ్రాంక్లిన్ మామ కొంటారా ఇట్లాంటి వెహికల్? మీరు ఎప్పుడు మీ జీవితంలో మీ లైఫ్ లాంగ్ ఇట్లాంటి కార్ అయితే చూడలేరు. ఇట్లాంటి మాడిఫై కారు, ఇంత డబ్బులు కార్ వచ్చేసి వీళ్ళలాగో కొనలేరు. కానీ మీరన్నా ఛానల్ కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అట్లీస్ట్ వీళ్ళైనా అప్పటికైనా కొనుక్కుంటారేమో చూద్దాం. గాయస్, ఈ నోబితా గాడైతే మమ్మల్ని ఇన్ని మాటలు అంటాడా? ఇప్పుడు నా కొడుకు కార్ మీద అయితే నేనైతే టైలెట్ అయితే పోసేస్తా అర్జెంటుగా. గాయస్, నేను సించాన్ని ఇప్పుడైతే నేను ఈ కార్ని అయితే తన్నేస్తా ఫాస్ట్ గా. అరే నోబితా కొట్టకురా రే నోబితా, నువ్వు కొట్టకురా. గాయస్, నోబితా గాడైతే మమ్మల్ని అయితే కొడుతున్నాడు అనమాట. మేము ఇట్లా చేసినామని అయితే. అరే బాట్ వెళ్ళారా, మీరు నా కార్ ని కొడతారా? మీకు ఎంత ధైర్యంరా? లాస్ ఏంజల్స్ లో మా నాన్న వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ అనమాట. మీరు నా కార్ ని కొడతారా? అరే నువ్వు మొగోని అయితే సించాన్, నీకు పోటీ పెట్టుకుందాంరా. నువ్వు ఏదో వెహికల్ అయినా తెచ్చుకోపో, నేనైతే నీకైతే పోటీ ఇస్తా. మీరు కావాలంటే మీ మామకైనా చెప్పుకోపండి, ఏం పిక్కోలేరు అనమాట. ఇప్పుడైతే కన్నా నాకు వచ్చే కోపానికి అయితే మిమ్మల్ని అయితే చంపేపిస్తా మా నాన్నతో. ఫస్ట్ అయితే మీ మామ బైక్ అయితే కింద పడేస్తా. గాయస్, నన్ను వాడు నోబితా గాడైతే చాలా అంటే చాలా మాటలు అయితే అన్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడైతే నేను నా సైకిల్ తీసుకొని వానికైతే పోటీగా వెళ్తా అనమాట. తారా బాట్ గా నీ సైకిల్ తో నా పోటీనా? తొక్కిచ్చి పడేస్తా జీప్ తో. గాయస్, వీళ్ళైతే ఇప్పుడు తొక్కిచ్చి పడేసా అనమాట ఇద్దరినైతే. నాకు తెలిసి వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళ మామకి అయితే చెప్తారు గాయస్. ఇప్పుడు వచ్చేసి అయినా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ మామ కూడా బొంగు కూడా ఏం పీక్కోలేడు అనమాట. ఇప్పుడు వాళ్ళ మామ బండిని కూడా అయితే తొక్కిచ్చి పడేస్తా. బ్యాక్ వచ్చేసి అయితే కొద్దిగా బ్యాక్ వచ్చేసి తొక్కిచ్చేసా ఫైనల్లీ. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి ఇట్లా జరిగిందని మా నాన్నకి అయితే చెప్పి పెడతా ఏదైనా ప్రాబ్లం వస్తే. గాయస్, ఇప్పుడైతే ఆ నోబితా కూడా వచ్చేసి నన్ను ఇంకా మన చాప్ గారిని అయితే వాని కారుతో అయితే తొక్కిచ్చేశాడు. మేము వాని కార్ని నాన్న మాటలు అన్నాడని మమ్మల్ని అయితే తొక్కిచ్చేశాడు. మీరైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్ అయితే వాడైతే వెళ్ళిపోతున్నాడు. నేనైతే ఫ్రాంక్లిన్ మామ వచ్చిన తర్వాత ఫ్రాంక్లిన్ మామకు చెప్పి నోబితా గారిని కొట్టిపిస్తా. వాడికి దగ్గర డబ్బులుందని అహంకారం అయితే చూపిస్తున్నాడు వాడు. నేనైతే పొద్దునైతే బయటకు వెళ్ళాక మన సించాన్ గారిని ఇంకా చాప్ గారిని అయితే ఇంట్లో పెట్టేసి ఇదిగోండి వీళ్ళైతే బయటనే ఏడుస్తున్నారు. ఎందుకు అబ్బాయి ఏడుస్తున్నారు? బైక్ ఏమైంది? బైక్ కింద పడిపోయింది. ఇక్కడంతా కార్ మార్కులు ఉన్నాయి. సించాన్ గారి సైకిల్ కూడా కింద పడిపోయింది. ఒకసారి వీళ్ళనైతే అడుగుదాం. ఈ నా కొడుకులు ఇట్లే చిల్లర పనులు అయితే చేస్తా అంటారు గాయస్. నేను ఒక్కడిని వదిలిపోతే ఇప్పుడైతే నేను ఒకసారి సించాన్ అయితే అడుగుతా. ఫస్ట్ వచ్చేసి ఏమైంది అనేసి అయితే. అరే సించాన్, ఏమైందిరా మీకు? ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? నా బైక్ కింద పడింది, నీ సైకిల్ కింద పడింది. చాప్గాడేమో భయపడుతున్నాడు పాపం. ఏమైందిరా? ఏం చేశారు? ఎవరికి ఏమైంది? ఏం చెప్పాలి ఫ్రాంక్లిన్ మామ, నోబితా గాడు అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి నన్ను ఇంకా చాప్ గారిని అయితే నానా మాటలు అనేసాడు. మన దగ్గర డబ్బులు లేదని మీ మామకు చెప్పుకోండి, ఏం పిక్కోలేరు. నా కారు చూడొచ్చు మీరు, ఎంత రిచెస్టో. మా నాన్న వచ్చేసి లాస్ ఏంజల్స్ లో అత్యంత పెద్ద రిచెస్ట్ పర్సన్ అని అయితే చెప్పి ఎక్కిరిచ్చైతే నన్ను ఇంకా మన చాప్ గారిని అండ్ నీ బైక్ ని నా సైకిల్ అయితే వాని కారుతో అయితే తొక్కిచ్చైతే మమ్మల్ని ఇద్దరు ఏడిపించైతే వెళ్ళిపోయాడు ఫ్రాంక్లిన్ మామ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చెయ్యాలి. మేమైతే నీ మీదనైతే ఆధారపడున్నాం. వాడైతే మమ్మల్ని ఎంతగా ఎక్కిరిచ్చాడంటే మేమైతే ఎప్పటికీ మర్చిపోలేము. అది వచ్చేసి నేను అందుకే అబ్బా వీళ్ళని వచ్చేసి ఇంటి దగ్గర అయితే నమ్మి అస్సలు అయితే పెట్టి వెళ్ళాను. ఇట్లాంటి చేష్టలు చేస్తారని నేనైతే అస్సలు పెట్టి వెళ్ళాను. ఇప్పుడైతే వాడు ఎవడో సింజాన్ అని ఫ్రెండ్ నోబితా వచ్చాడంట. వీళ్ళిద్దరిని కొట్టాడంట. వీళ్ళు ఏదో వాడిని ఎక్కిరిచ్చారని వాడు వీళ్ళని ఎక్కిరిచ్చి కొట్టి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వాని కోసము నేను కారన్న కొనాలంట, లేదంటే వాని కొట్టనన్న కొట్టాలంట. మనకి వాని కొట్టడం ఎలానో కాదు కాబట్టి మనమైతే కారే కొనాల్సింది. ఏదన్నా పెద్ద కార్ అయితే కొందాం. అయినా వాడైనా ఎట్లా కొడతాడబ్బా? డబ్బులు ఉందని వీళ్ళని కొడతాడా?
ఇప్పుడు నేను లాస్ ఏంజల్స్లోనే అత్యంత పెద్ద ఫార్చునర్ కార్ అయితే కొంటా అనమాట. కొంటా కాదు, మాడిఫై చేపిస్తా అనమాట. అది మన సించాన్ గానికి చాప్ గానికి అయితే గిఫ్ట్ ఇస్తా. రాండి రా, ఇంకా కార్ కూర్చోండి, ఫాస్ట్గా రాండి. చాప్ గాడు అయితే ఎక్కేసాడు, ఇంకా సించాన్ గాడు కూడా అయితే ఎక్కేసాడబ్బా. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా అయితే కార్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడైతే కార్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఏందో ఇలా అయితే నాకు ఎంత డబ్బులు బొక్క పంచాయతీ అయితే పెడతా అంటారు. ప్రతిసారి ఇంతే. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే కన్నా ఇలానైతే ఈసారి నేను ఎప్పుడంటే ఎప్పుడు వదిలైతే వెళ్ళకూడదు. నేను ఎక్కడికైనా వెళ్తే వీళ్ళని కూడా తీసుకెళ్ళాలి, లేదంటే నేనే ఎక్కడికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండాలి. అండ్ గాయస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే దాంట్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మనమైతే ప్రజెంట్ ఇప్పుడు కార్ కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మీరైతే కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. నాకైతే మళ్ళీ వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కన్నా ప్రజెంట్ ఇంకా నేను ల్యాక్ చేయకోకుండా అయితే మనం కార్ బజార్కి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా. మన ఫార్చునర్స్ అయితే తీసుకోవాలన్నమాట, ట్రక్ పిలిపించి మళ్ళీ అక్కడ. గాయస్, నేను వచ్చేసి ప్రజెంట్ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చా. మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి. ఒకటి బొలెరో ఉంది, బొలెరో క్యాంపర్ ఉంది, ఇంకా కొన్ని కార్స్ అయితే ఉన్నాయి గాయస్. ఈ రెండు మహేంద్ర కంపెనీ కార్స్ అనమాట. నేను ప్రజెంట్ ఈయనైతే అడుగుతా, ఈయన దగ్గర ఏవేవి ఉన్నాయి. అండ్ మనకి అయితే ఫార్చునర్ కావాలని అయితే అనుకుంటున్నా. ఇక్కడ బైక్స్ కూడా అయితే చాలా బాగున్నాయి అబ్బా. ఇప్పుడు నేను ప్రజెంట్ ఈయన అడిగిన తర్వాత అయితే కలుస్తా గాయస్ మిమ్మల్ని వచ్చేసి. అయితే ప్రజెంట్ వచ్చేసి ఈయన దగ్గర 4 బైక్స్ ఉన్నాయంట. ఒకటి ZX 10R, ఇంకా G900 సంథింగ్ ఏవో చెప్పాడబ్బా. కాస్ట్లో వచ్చేసి కూడా 4 సంథింగ్ ఎన్నో అయితే ఉన్నాయని అయితే చెప్పాడబ్బా మనకు వచ్చేసి. అయితే ఇతను వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి బొలెరో అనుకుంటా, ఇంకా సెకండ్ది నాకు కనిపించేది అయితే బొలెరో క్యాంపర్, థర్డ్ టాటా ఇన్నోవానా, అది కొద్దిగా సైడ్ నుంచి అయితే చూడాలి గైస్, ఇన్నోవాని అనుకుంటా. దాని తర్వాత ఫార్చునర్ అయితే ఉంది, మనకి చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే ఫార్చునర్ ఉంది అనమాట. ఇంకా ఫార్చునర్ తర్వాత స్కార్పియో అయితే ఉంది. మనకి ఏ కార్స్ అయితే వద్దు, ఓన్లీ ఫార్చునర్ అయితే ఎనఫ్ అనమాట. ఇదిగో ఈ ఫార్చునర్ వచ్చేసి ఇట్లాంటివి కొన్ని అయితే తీసుకొని మనం మన ట్రైలర్ ఎక్కించుకొని అయితే ఎక్కడికైనా వెళ్ళి అయితే మాడిఫై అయితే చేయించుకుందాం అబ్బా వాటిని అయితే. ప్రజెంట్ నేను వచ్చేసి ఈయనకైతే చెప్తా అనమాట, అన్న నాకు ఇట్లా ఫార్చునర్స్ కావాలి, ఒక సంథింగ్ 4 or 5 కావాలి, నేను ట్రక్ని అయితే తెప్పించుకుంటా, నాకైతే ఇవి లోడ్ చేసి ఇస్తావా అని అయితే చెప్తా గైస్. ఆయన దగ్గర ప్రజెంట్ స్టాక్ ఉన్నాయో లేవో మనకైతే తెలియదు. అడిగిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే మళ్ళీ అయితే కలుస్తా గైస్. నేను వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఆయననైతే అడిగేసి ఆయనకైతే డబ్బులు కూడా అయితే ఇచ్చేసా అబ్బా. ఇక్కడ ఆయన అయితే ఉన్నాయనేసి అయితే చెప్పాడు స్టాక్స్ అయితే. మనం కంటైనర్ని తెప్పించుకొని, అదే ట్రైలర్ని తెప్పించుకొని మన కార్స్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం గైస్. నేను ఆయనకి డబ్బులు ఇచ్చిన తర్వాత అయితే ఆయన అయితే ఎవరికో కాల్ చేశాడబ్బా. కాల్ చేసింటే వాడు వచ్చేసి ఈ ట్రక్ అయితే తెచ్చాడు. మనకి 3, 6, 7, 8, 9, 10 అయితే ఉన్నాయి గైస్ మనకి ఈ ట్రక్లో వచ్చేసి. మనం ప్రజెంట్ అయితే ఈ 10 కార్స్, అదే 10 ఫార్చునర్ కార్స్ అయితే మాడిఫై అయితే చేయించుకుందాం. ఇంకా సించాన్ని చాప్ని కూడా అయితే పైకి అయితే ఎక్కిపించేసా. ఇప్పుడు మనం నెమ్మదిగా గేట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు నేను గోల్ఫ్ కోర్ట్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను అబ్బా. అక్కడనే అయితే మనకి ఈజీగా ఉంటుంది, స్పేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మనం మాడిఫికేషన్ చేసే వాళ్ళని కూడా అయితే అక్కడికి అయితే పిలిపించుకుందామని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం, మనం దారిలో అయితే ఆలోచిద్దాం, గోల్ఫ్ కోర్ట్కి వెళ్దామా ఎక్కడికన్నా వెళ్దాం అనేసి అయితే. ఫస్ట్ అయితే నేను వానికి అయితే ఫోన్ చేస్తా గైస్. కంటైనర్ వచ్చేసి చాలా హెవీగా అయితే ఉంది అబ్బా. నేను ఫస్ట్ మాడిఫై చేసేవానికి అయితే ఫోన్ చేస్తా. ఇవన్నీ కార్స్ జాయిన్ చేయాలి కాబట్టి మనకైతే మాడిఫై చేసేవాడు అయితే కావాలి. ఇప్పుడు నేను వాడికి ఫోన్ చేసిన తర్వాత అయితే మీకైతే మళ్ళీ చెప్తా గైస్ వాడు ఏమన్నాడు అనేసి అయితే. గాయస్, నేను వచ్చేసి మాడిఫికేషన్ చేసానికి అయితే కాల్ చేసా. వాడు వచ్చేసి గోల్ఫ్ కోర్ట్కి అయితే రమ్మన్నాడు అబ్బా. నేను ప్రజెంట్ అయితే గోల్ఫ్ కోర్ట్కి అయితే వచ్చేసా. మనం ఆల్రెడీ గోల్ఫ్ కోర్ట్లో ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఎత్తుకుతానని వాడు ప్రజెంట్ ఎక్కడున్నాడు అనేసి మనం అయితే అక్కడైతే మన ట్రైలర్ అయితే పెట్టాలి. ఇక్కడే ఉన్నాడు అనుకుంటా వాడు. నేనైతే ఇప్పుడు దిగేసి మన కార్లను అయితే నెమ్మదిగా చిన్నగా గాయస్, నేను వచ్చేసి ప్రజెంట్ 8 కార్స్ అయితే దింపేసి అబ్బా. ఇప్పుడు ఇంకా ఓన్లీ 2 కార్స్ అయితే ఉన్నాయి దింపడానికి అయితే. ఇవి 2 కూడా దింపేసి నేనైతే ట్రైలర్ని అయితే పంపించేస్తా. మనం మాడిఫికేషన్ చేసేవాడిని అయితే రమ్మందాం. ఇప్పుడు ఇది కూడా లాస్ట్లో ఎడ్జ్లో అయితే పెట్టాలి గాయస్, తగిలిచ్చి అయితే. ఇంకా వాడు వచ్చేసి ఎల్డింగ్ చేసి ఏదో ఒకటి అతికిపిచ్చేస్తాడు మనకి అన్ని కార్స్. అప్పుడు మనకి వరల్డ్ లాంగెస్ట్ ఫార్చునర్ కార్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా సింగిల్ పీస్ అయితే ఉంది మన ట్రక్లో వచ్చేసి, దాన్ని కూడా అయితే ఫాస్ట్గా జల్దీగా దింపేసేయాలి. ఇప్పుడు కార్ ఎక్కేసా, ఇంకా దింపేద్దాం. దీన్ని కూడా అయితే లాస్ట్ అండ్ ఫైనల్ కార్ వచ్చేసి గాయస్, దీన్ని కూడా వెనకలు అయితే పెట్టేద్దాం అబ్బా.
ఇదైతే వెనకాలైతే జట్టు అయితే వదిలేసింది అనమాట, అది దిగలేదు కాబట్టి జట్టు అయితే వదిలినా. ఇప్పుడు మనం దీనికే అతికిపించేసి ఇంకా వాడిని అయితే పిలిపించేసి ఎల్డింగ్ అయితే కొట్టమని చెప్దాం గాయస్. చూసుకోవచ్చు మీరైతే ఎల్డింగ్ మిషన్ కూడా అయితే తెచ్చాడు సించాన్ గాడు అయితే. వాడైతే కొట్టలేడు కానీ మాడిఫికేషన్ చేసే వాళ్ళని అయితే రమ్మని అయితే చెప్తా గాయస్ నేను. ఇంకా గాయస్ నేను వచ్చేసి చెట్టు కింద నిద్రపోతా అంటే సించాన్ గాడు వచ్చి మనకైతే అమ్మ కొట్టేశారు మా అమ్మ వాళ్ళు, మాడిఫై అయితే చేసేసారు, ఫాస్ట్గా రా అని అయితే చెప్పాడు గాయస్. మన కార్ వచ్చేసి క్రేజీ అబ్బా, మనకి వరల్డ్లోనే సింగిల్ పీస్ అనమాట ఇట్లాంటిది, యాంటిక్ పీస్. ఇప్పుడు మన చాప్ గాన్ని ఇంకా సించాన్ గాన్ని అయితే ఎక్కించుకొని అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇక్కడ నుంచి. ప్రజెంట్ వచ్చేసి గైస్ మళ్ళీ చెప్తున్నా నేనైతే కార్ అయితే క్రేజీ అంటే క్రేజీ అయితే ఉంది, నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చేసింది. ఇప్పుడు మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం, ఎందుకంటే మనం కొన్నట్టు అందరు చూపించాలి కదా. ఆ నోబితా గాడు అన్ని మాటలు అన్నాడంట కదా, కాబట్టి మనమైతే ఫాస్ట్గా అయితే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కార్ అయితే స్పీడ్ కూడా చాలా బాగుందబ్బా. ఇది వచ్చేసి ఒక్కొక్క 10 కార్స్ కాబట్టి చాలా పవర్ కార్ అనమాట. ఇప్పుడు మనం నెమ్మదిగా ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం, ఎందుకంటే దీంతో కార్లు వచ్చేసి చాలా పవర్ అయితే ఉంటుంది. పొరపాటున ఏదైనా క్లిక్ చేసినా యాక్సిడెంట్ అయితే అయిపోతుంది అనమాట. నేను ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా గాయస్ మిమ్మల్ని వచ్చేసి. గాయస్ నేను దారిలో వెళ్తుంటే మనకైతే ఈ నోబితా బాట్ గాడు అయితే కానొచ్చాడు, మన సించాన్ గాని అయితే కొట్టినాడంట కదా పాపం. ఇప్పుడైతే మనం వాని కార్ని అయితే తుక్కు చేద్దాం మన ఫార్చునర్ కార్స్ అయితే. ఇప్పుడు మంది అత్యంత పెద్ద కార్ కాబట్టి వాని కార్ ఊరికే టచ్ ఇస్తే లేచిపోతుంది. ఇప్పుడైతే వాడిని కార్తో తొక్కిచ్చేసి వాని కార్ని అయితే దుమ్ము లేపేస్తా. ఫస్ట్ వాళ్ళ నాయన పిలుచుకొచ్చుకుని అయితే భయపడాను నేను. వాడిని అయితే గుద్దేసా గాయస్, ఇంకా వాని కార్ని అయితే గుద్దేద్దాం గాయస్. వాని కార్ని కూడా అయితే గుద్దేసా, చూసుకోవచ్చు మీరైతే అది ఎక్కడ భయపడిందో. ఇంకా మనకి వాంత అయితే పని లేదబ్బా, మనమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనమైతే కక్ష అయితే తీర్చుకున్నాం. ఇంకా ఇంటికి వచ్చేసాం గాయస్ మనం ఇంటి దగ్గరికి అయితే ఫైనల్లీ. ఇంకా ఇంటి దగ్గర పార్క్ అయితే చేసేద్దాం కార్ని, ఎందుకంటే అందరు చూడాలి కదబ్బా, అప్పుడే మనం గ్యారేజ్లో పెడితే ఎట్లా, కాబట్టి పార్క్ అయితే చేసేద్దాం రోడ్డు మీద, అందరు చూస్తారు. ఇంకా చలో గైస్ ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.